నమస్కారం అండి, నేను మీ సాంబా సాయి కుమార్. మరో అద్భుతమైన వీడియో అండి. ఈరోజు టాపిక్ ఏంటి అంటే ప్రతి మంచి మనిషి ఖచ్చితంగా కోటీశ్వరుడు అవ్వాలండి. ఖచ్చితంగా కోట్లు సంపాదించాలి. అది అతని జన్మ హక్కు. ఇదే అండి ఈరోజు టాపిక్. ఎందుకు అంటే మీరు కనుక మంచి వ్యక్తి అని మీరు అనుకుంటే కనుక మీరు డెఫినెట్గా కోట్ల రూపాయలు ఆకర్షించాలి, కోట్ల రూపాయలు సంపాదించాలి, కోట్ల మందికి హెల్ప్ చేయాలండి. ఒకవేళ మీరు మంచి వాళ్ళ కాదా అన్నది అది మీ ఒక డిసిషన్, మీరు తెలుసుకోవాల్సిన ఒక ఆన్సర్. అది దట్ ఈజ్ అప్ టు యూ. బట్ ప్రతి మంచి మనిషికి కోటీశ్వరుడు అయ్యే అధికారం ఉంది. అదే ఈరోజు టాపిక్. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక మనిషి వెళ్తూ ఉన్నాడు, అతనికి ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు రోడ్డు మీద కనిపించాయి. ఇతను చాలా మంచి వ్యక్తి కాబట్టి ఇతను ఇది నా డబ్బు కాదని వదిలేశాడు. ఆ డబ్బు అలాగే వదిలేశాడు, వెళ్ళిపోయాడు. నా కొంచెం సేపు అయ్యాక ఒక దొంగ అక్కడ నుంచి వెళ్తూ ఉంటాడు. అతనికి ఆ 2000 రూపాయలు దొరికాయి అనుకోండి. అతను ఏం చేస్తాడు అంటే ఆ 2000తోని ఒక కత్తి కొనుక్కోవచ్చు, ఒక గన్ను కొనుక్కోవచ్చు, వాట్ ఎవర్ ఏదైతే నెగిటివిటీ ఉందో అంటే చంపడానికో లేకపోతే ఏదైనా నెగిటివ్ పని చేయడానికో అతను ఆ డబ్బును యూజ్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఈ పాజిటివ్ అంటే ఎవరైతే మంచి వ్యక్తి ఉన్నాడో అతను ఈ డబ్బు తీసుకోకపోవడం వల్ల, ఒకవేళ తీసుకొని ఉండి ఎవరికో హెల్ప్ చేసి ఉంటే ఒక మంచి వ్యక్తి ద్వారా ఆ 2000 రూపాయలతోని మేబీ 20 మందికి ఫుడ్ పెట్టే అవకాశం ఉండే అతనికి. ఓకే, ఈ మంచి వ్యక్తి ద్వారా. కానీ అతను నేను నా డబ్బు కాదు అని వదిలేయడం వల్ల ఈ డబ్బు ఒక గుండా ఆర్ ఒక మర్డరర్కి దొరకడం వల్ల ఇంకా విధ్వంసం పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఈ స్టోరీలో తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి మంచి వ్యక్తి ఖచ్చితంగా కోటీశ్వరుడు అవ్వాలండి. ఒక కోటీశ్వరుడు చేతిలో, ఒక మంచి వ్యక్తి చేతిలో కనుక కోట్ల రూపాయలు ఉంటే అవి ఇంకా కోట్ల మందికి హెల్ప్ అవుతాయి. మేబీ అతను చాలామందికి ఫుడ్ పెట్టవచ్చు, ఎడ్యుకేషన్ ఇవ్వవచ్చు, హెల్త్ ఇండస్ట్రీని ఇంకా బలపరచవచ్చు, మేబీ పూర్ పీపుల్కి మంచి హెల్త్ ఇవ్వచ్చు. చాలా రకాలుగా హెల్ప్ చేయొచ్చు అండి ఒకవేళ మంచి వ్యక్తి దగ్గర డబ్బులు ఉంటే కనుక. అదే చెడు వ్యక్తి దగ్గర డబ్బులు వెళ్తే మరో బిన్ లాదెన్ అవుతాడండి. ఒక బిల్డింగ్ కూల్చాడు, ఇంకో 2 బిల్డింగ్లు కూల్చవచ్చు, ఇంకా ఎక్కువ విధ్వంసం ఈ ప్రపంచంలో చేయవచ్చు. కాబట్టి మీ మోరల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే మీరు ఎంత డబ్బు సంపాదించాలి అంటే మీరు ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నందుకు ఎవరైతే నెగిటివ్ పీపుల్ ఉంటారో వాళ్లకు డబ్బు దొరకొద్దండి. అంటే అందరూ మంచి వ్యక్తులు, మీరు దయచేసి సాటిస్ఫై అవ్వకండి. ఓకే, నా లైఫ్ బాగుంది కదా, ఇప్పుడు నేను ఇంకా ఎందుకు ఎక్కువ డబ్బు సంపాదించాలి అన్న థాట్ ప్రాసెస్లోకి వెళ్ళకండి. ఇప్పుడున్న యూత్ జనరేషన్ అలాగే ఉంది అండి. నడుస్తుంది కదా, నడవని, చెల్లేదో అన్న మైండ్ కాన్సెప్ట్లో ఉన్నారు. దయచేసి ఆ మైండ్ కాన్సెప్ట్ నుంచి బయటికి రండి. కొద్దో గొప్ప రిస్క్ తీసుకోండి. కోట్ల రూపాయలను ఆకర్షించి కోట్ల మందికి హెల్ప్ చేసే అవకాశాన్ని మీ చేజిక్కించుకొని అందరికీ హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మంచి వ్యక్తుల దగ్గర డబ్బు ఉందనుకోండి ఇంకా మంచి జరుగుతుంది. అందరూ మంచి వ్యక్తులు కనుక డబ్బు కోట్లల్లో సంపాదిస్తే అప్పుడు చెడు వ్యక్తుల దగ్గరికి డబ్బు పోయే అవకాశమే లేదండి. ఈ టెర్రరిజం, ఈ నెగిటివిటీ ఏదైతే ఇప్పుడు నడుస్తుందో బికాజ్ ఆఫ్ దిస్ ఓన్లీ. ఒక మంచి వ్యక్తి దగ్గర డబ్బు ఇంకా ఎక్కువ రావాలి, కోట్లల్లో రావాలి, అప్పుడే నెగిటివిటీ మొత్తం వెళ్ళిపోతుంది. సో దయచేసి కోట్ల రూపాయలను సంపాదించండి, ఆకర్షించండి, పొందండి. ఇదండి ఈరోజు టాపిక్. అందరూ కోటీశ్వరులు కావాలని కోరుకుంటూ మీ సాంబా సాయి కుమార్ సైనింగ్ ఆఫ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేయండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్.